వ్యవసాయంలో ప్రతి సీజన్లో ఒకే పంటను వేస్తూ పోతే భూసారం తగ్గడమే కాదు, దిగుబడులు కూడా తగ్గుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రతి పంటను తీసేసిన తర్వాత చాలామంది రైతులు పొలాలను బీళ్లుగా పెడుతుంటారు. అయితే నీటి వసతి ఏమాత్రం ఉన్నా ఈ సమయంలో పెసరను సాగు చేసుకుంటే భూసారం పెరగడమే కాదు, పంట మార్పిడిగాను పనికి వస్తుంది. ఎంతో కొంత దిగుబడి కూడా తీసుకోవచ్చు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు దీని గురించి ప్రచారం చేయడమే కాదు, తమ క్షేత్రంలో కూడా సాగు చేశారు. ఇటీవల ఈ పొలాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ సందర్శించి ప్రతి తర్వాత పెసర సాగు చేయటం వల్ల వనగూరే ఉపయోగాలను రైతులకు వివరించారు. మనము చూద్దామా ఆ వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలం లోపల వానాకాలంలో చాలా ప్రధానంగా 2 పంటలనే పండిస్తూ ఉంటారు రైతులు. ఎక్కువ విస్తీర్ణం లోపల పత్తి, మెట్ట లోపల వరి. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం లోపల పత్తి అనేది దగ్గర దగ్గర 60 లక్షల కొంచెం అటు ఇటుగా ఎకరాలలో సాగు చేస్తారు. అయితే ఈ గులాబీ రంగు పురుగు ఆశించి నష్టపరుస్తున్న నేపథ్యంలో పత్తిని చాలామంది రైతులు నవంబర్, డిసెంబర్ నెలలోనే దాన్ని హార్వెస్ట్ చేస్తారు. అయితే చాలా ప్రాంతాల్లో పత్తి తీసేసిన తర్వాత ఎక్కువ వరకు రైతులు ఏ పంట వేయకుండా ఖాళీగానే పెట్టి ఉండే సందర్భాలు చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మాత్రం అక్కడక్కడ పత్తి తీసేసిన తర్వాత నీళ్ళు సౌకర్యం ఉన్న రైతులు మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. అయితే మనం చాలా రోజులకని చెప్తున్నాం, పత్తి తీసేసిన తర్వాత భూములను ఖాళీగా ఉంచకుండా నీటి వసతిని బట్టి, నేల రకాన్ని బట్టి తప్పనిసరిగా ఏదో ఒక పంటను, ఉదాహరణకు మంచి శనగలు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, మొక్కజొన్నలు కానీ, పజ్జొన్నలు కానీ, పొద్దుతిరుగుడు కానీ, ఇలాంటి ఏదో ఒక పంటను వాళ్ళకుండే వనరులను బట్టి వేసుకోవడం ద్వారా ఒక పంట మార్పిడి జరగడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అపరాల సాగు ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. దానివల్ల మనము అంతర్జాతీయంగా దిగుమతుల మీద ఆధారపడి ఉంటా ఉన్నాం మనం. సో అపరాల సాగును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అపరాల కొరకే కాకుండా అపరాల సాగును భూసారాన్ని దృష్టిలో కూడా పెట్టుకొని ప్రతి సంవత్సరం పంటల సరళి లోపల ఏదో ఒక సమయం లోపల ఒక లెగ్యూమ్ జాతి పంట అంటే అపరాలను కనుక సాగు చేసినట్లయితే అటు పంట మార్పిడి చేసిన వాళ్ళమే అవుతాం. దాని ద్వారా చీడపీడల ఉధృతి తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వేసేటువంటి ఎరువులు అందులో ప్రధానంగా నత్రజని, అది యూరియా. రాను యూరియా ఈ విచ్చలవిడిగా వాడడం చేత దాని వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని, సిఫారసు మేరకే దాన్ని వాడేటట్టుగా చేయాలని ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో వేస్తున్న యూరియా చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే నేల లోపల తగు మోతాదు లోపల సేంద్రియ కర్బనం అలాంటి వాతావరణం ఉంటేనే మనం వేసిన పంట సిఫారసు మేరకేసిన యూరియా బాగా ఉపయోగపడి దిగుబడులు బాగా వస్తాయి. సో ఆ నేపథ్యంలో కూడా అపరాల సాగును మనం బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల లోపల తెలంగాణ లోపల ముఖ్యంగా పెసర సాగు అంటే ఏండ్ల తరబడి రైతులకు పెసర సాగు పట్ల అనుభవం ఉంది. కాకపోతే చాలామంది రైతులు ఏంటంటే ఒకప్పుడున్న రకాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా 2 క్వింటాలు 3 క్వింటాలు వస్తాయన్న ఆలోచనతోటి అది అంత లాభసాటి పంట కాదు అనుకొని వేరే పంటల వైపు వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి అనేక గొప్ప రకాలు అంటే మనకు పల్లాకు తెగులను తట్టుకునేటి, పంట కాలం దాదాపు ఒక 55 నుంచి 60-65 రోజుల లోపల ముగిసేటి, అధిక దిగుబడి వచ్చేటి, మిషన్ల కోతకు అనుకూలంగా ఉండే రకాలు విడుదలైన నేపథ్యం లోపల సో ఇప్పుడున్న రకాలను కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు 8 నుంచి 10 క్వింటాలు పెసలు ఒక ఎకరానికి పొందే అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి యాజమాన్య పద్ధతులు అంటే విత్తనం వేసుకున్నటువంటి సమయం, విత్తన మోతాదు, వేసే విధానం మరియు పంట పుష్పించే దశకు వచ్చినప్పటి నుంచి కాత వరకు తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కనుక రైతులు పాటించినట్లయితే తప్పనిసరిగా ఎకరానికి ఒక 8 నుంచి 10 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో రేటు కూడా దాదాపుగా 8,000 అటు ఇటుగా ఉంటుంది. సో పెట్టుబడి కూడా పెద్దగా ఏముండదు. ఇలా పూర్తిగా మనుషుల అవసరం లేకుండా సాగు చేసే పంటలు ఇవి. ఎక్కడ కూడా పెద్దగా కూలీల అవసరం లేదు. ఈవెన్ కలుపును కూడా మనం కలుపు మందులతోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోటి తక్కువ రోజుల లోపల తక్కువ నీళ్ళని తీసుకొని
ప్లస్ వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నటువంటి అపరాల సాగును రైతులు అర్థం చేసుకొని కనుక సాగు చేసినట్లయితే అపరాల సాగు పెరుగుతుంది. తద్వారా మనకు మన ఇంటి అవసరాలు తీరడమే కాకుండా దేశ అవసరాలను కూడా తీర్చడంలో అవుతాం. భూసారం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రైతాంగం ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, అంటే పత్తులలో అంతర పంటకు కందిని కానివ్వండి, వరి సాగు కంటే ముందు పెసర కానివ్వండి, పత్తి తర్వాత పెసర లేదా మినుములు కానివ్వండి, రబీ కందు సాగు కానివ్వండి, ఇట్లా ఎక్కడెక్కడనైతే అపరాల సాగు అవకాశం ఉంటుందో అక్కడక్కడ తప్పనిసరిగా రైతులు ఈ అపరాల సాగును చేసి, ముఖ్యంగా రబీ లోపల గణనీయంగా పెరుగుతున్నటువంటి వరి విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానం లోపల ఈ బొబ్బెర్లు, పెసళ్ళు, మినుములు ఇట్లాంటి పంటలను కనుక పండించినట్లయితే అటు రైతులకి ఇటు ప్రభుత్వాలకు కూడా ఒత్తిడి ఉండకుండా మంచి జరిగే అవకాశం ఉంది. భూసారం కూడా చాలా బాగుండి 10 కాలాల పాటు వ్యవసాయానికి అనుకూలంగా ఈ భూములు ఉండేందుకు అవకాశం ఉంది. గత సంవత్సరము పత్తి వేసిన తర్వాత పత్తి తీసి అదే స్థలంలో పప్పు ధాన్యాల్లో పెసర పంట వేయడం. ఈ పెసర పంట వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పత్తి పంటలో మనము నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు చాలా వరకు తీసేయాలి. జనవరిలోనే మన సంక్రాంతి వచ్చిన వారం రోజుల లోపలే నేలను వృధా చేయకుండా ఈ పెసర కానీ మన శనగ పంటలు కానీ తప్పనిసరిగా రైతులు ఎన్నుకొని తీసుకొని విత్తుకోవాలి. ఇప్పుడున్న సంవత్సరంలో రాబోయే కాలంలో కూడా నత్రజని యూరియా బస్తాలు తక్కువగా అంటే లోటుపాటు ఏర్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ పెసర పంట పప్పు ధాన్యాలు వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమిలో నత్రజని స్థిరీకరించబడతాయి. అంటే మన పెసర పంట పీకిన చూడ నాడ్యూల్స్ అంటారు, ఇవి వేరు బుడిపలు. ఇవి ఏర్పడడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరించబడి ఇండైరెక్ట్గా వచ్చే పంటలో వేసే మోతాదుకు మనము సుమారు ఒక ఉదాహరణకు ఇప్పుడు మనకు ఒక ఎకరానికి మొక్కజొన్నకు 2 బ్యాగుల యూరియా అవసరం పడ్డప్పుడు ఈ పంట పెసర పంట వేసినప్పుడు సుమారు 1 బ్యాగ్ వరకు కూడా మనం ఆదా చేయవచ్చు. అదేవిధంగా 20 కిలోల వరకు కూడా మనం భాస్వరంను ఒక ఎకరానికి తగ్గించి వేసుకోవచ్చు. ఇలా ఎరువుల మోతాదును తగ్గించుకొని భూమిని నేల సారవంతం చేసుకుంటూ ఎక్కువ లాభం పొందవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడ మాకు కొంతమంది తీసుకొచ్చి చూపెట్టిన చేనుని బట్టి చూస్తే పెసర పంట చాలా బాగా ఉన్నది. దాన్ని రైతులు అవగాహన చేసుకొని పెసర పంట వేసుకునే దానికి ముందుగా ప్రతి ఊరికి ఎకరా తీసుకొని డెమోలు పెట్టించి మా రైతులకు అవగాహన చేయించాలని మా కోరిక. ఇంతకుముందు మా గ్రామంలో ఎక్కువ పత్తి, వర్షాకాలం పత్తి వేసి సెకండ్ క్రాప్కు ఎక్కువ మొక్కజొన్నకు వెళ్ళిపోతాను. దానివల్ల కొంచెం పెట్టుబడి ఎక్కువై ఈ మొక్కజొన్న రేటు కూడా తక్కువ ఉండడం వల్ల కొంచెం నష్టపోతాను. ఇప్పుడు ఇవాళ మీరు ఈ చెప్పిన దాన్ని బట్టి 7-8 క్వింటాలు ఒకవేళ ఈ పెసరు వచ్చేది ఉంటే మార్కెట్లో కూడా 8,000 ధర ఉంటుంది. 756 అట్లా 50,000 దానివల్ల ఒక 15,000 పెట్టుబడి పోయినా కానీ 30-35,000 వస్తుంది. అదే కాకుండా ఈ పెసర పంట వేయడం వల్ల భూసారం పెరిగి ముందు నత్రజని ఇట్లా అంతా యూరియా షార్టేజ్ ఉంటుంది. కాబట్టి ఈ భూసారం పెరిగి భూమి కూడా ఆరోగ్యంగా ఉండి ముందు పంటలకు కూడా మంచిగా అవుతుందని మేము భావిస్తున్నాం.